పోరాటం అంటే కోపం కాదు, ప్రజల బాధను తన బాధగా భావించే హృదయం. త్యాగం అంటే మాట కాదు, న్యాయం కోసం జీవితాన్ని అంకితం చేసే ధైర్యం. అలాంటి ధైర్యానికి ప్రతిరూపాలు రైతు హక్కుల కోసం అహర్నిశలు పోరాడుతున్న జంజనం కోటేశ్వరరావు గారు, పద్మావతి గారి దంపతులు. రాజధాని అమరావతి రెండో ల్యాండ్ పూలింగ్ అంశంలో రైతులకు, రైతు కూలీలకు న్యాయం జరగాలని సుమారు ఏడాది కాలంగా విరామం లేకుండా సాగుతున్న రైతు నిరసన దీక్ష. ఇది కేవలం ఒక నిరసన కాదు, రైతు కన్నీటి వెనుక ఉన్న ఆవేదనకు స్వరం. ఇది కేవలం ఉద్యమం కాదు, భూమిని అమ్మగా భావించే రైతు ఆత్మగౌరవ పోరాటం. ఎండలోనూ వానలోనూ కాలం ఎంత పరీక్షించినా వెనక్కి తగ్గని సంకల్పం వారిది. ప్రజల కోసం నిలబడడం అంటే ఏమిటో తమ జీవితం ద్వారా చూపిస్తున్న మహోన్నత దంపతులు. కోటేశ్వరరావు గారి మాటల్లో ధైర్యం, పద్మావతి గారి హృదయంలో తల్లితనం. ఈ ఇద్దరి అడుగుల్లో రైతు భవిష్యత్తుపై ఆవేదన. రైతు బతికితేనే దేశం బతుకుతుందని నమ్మి రైతు కుటుంబాల కోసం తమ సమయాన్ని, శక్తిని, జీవితాన్ని అంకితం చేసిన సేవామూర్తులు. వారికి అధికారమే లక్ష్యం కాదు, అణగారిన వర్గాల ఆవేదనకు అండగా నిలవడమే ధ్యేయం. ఈ పోరాటం చరిత్రలో నిలిచిపోతుంది. ఈ దంపతుల సేవలు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలుస్తాయి. ఎందుకంటే నిజమైన నాయకత్వం పదవుల్లో కాదు, ప్రజల కష్టాల్లో వెన్నంటే నిలబడడంలో ఉంటుంది.